అలసిన వానిని ఓరడించు మాటలు. సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు డిసెంబర్ 19. ఈరోజు వాక్య భాగము చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తులుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో సంతోషమును చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషముగా వివరించాను. ఈ సంతోషమును మాటతోనూ పాటతోనూ వర్ణించలేము. మరి ఏ భూ సంబంధమైన భాష ద్వారా కూడా అట్టి సంతోషమును వర్ణించలేము. మనము ఎక్కువ మాట్లాడకపోయినను మన హృదయములో మనము పరలోకములో ఉన్నట్లు విశేషమైన సంతోషమును కలిగి ఉందుము. కృపగల మన దేవుడు ఈ సంతోషమును ఒక వరముగా ఇచ్చాను. ఈ సంతోషము అద్భుతమైనది, చెప్పనాశక్యమైనది. అది ఎన్నడూను మనలను విడువనదై ఉండును. ఈ సంతోషము తినుట, త్రాగుట మున్నగు భూ సంబంధమైన వాటిపై ఆధారపడదు. ఇది మన జీవితముల్లో పరిశుద్ధాత్మ దేవుని కార్యం వల్ల కలుగు ఆత్మీయమైన సంతోషము. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. రోమా 14వ అధ్యాయము 17వ వచనం. కొంతమంది సంతోషము మంచి ఆహారంపై ఆధారపడి ఉండును. వారి సంతోషము సందర్భ సహితమైనది మరియు తాత్కాలికమైనదై ఉండును. కానీ ప్రభు ఇచ్చు సంతోషము కరువులోను ఆకలిలోనూ కలిగి ఉండగలము. నేను ఆకలిగొని అనేక దినములు ఉపవాసం ఉండవలసి వచ్చినను నా హృదయములో సనుగుట మరియు వ్యాకులము ఎంత మాత్రము లేవని అనుభవపూర్వకంగా నేను చెప్పగలను. ఈ భూ సంబంధమైన వేవియు నాలో ఉన్న ప్రత్యేక సంతోషమును తీసివేయలేవు. అట్టి పరసంబంధమైన సంతోషమును నిజముగా పొంది ఉన్నామో లేదోనని మనము పరీక్షించుకొనవలెను. మనలను మనము మోసపుచ్చుకొనకూడదు. మనము బజారుకు వెళ్ళినప్పుడు కొనుగోలు చేయి వస్తువును పలుమార్లు బావుగా పరీక్షించి తీసుకునేదము. అయినప్పటికీ కొన్నిసార్లు మోసపోవారంగా ఉండేదము. సాతాను మనలను ఎట్లు మోసపుచ్చునో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనములో చదువుదుము. మనకు ప్రభువునందలి అట్టి సంతోషము లేనప్పటికీ సాతాను ఆ సంతోషము మనకు ఉన్నట్లు భ్రమపరిచి నిజముగా ఉన్నట్లు చేయును. మనను మనము ప్రభు యొక్క వాక్యపు వెలుగులో పరీక్షించుకొనుట మంచిది మరియు సురక్షితమైనది. మనము కలిగి ఉన్న సంతోషము నిజముగా ప్రభు యొక్క సంతోషమేనని నిశ్చయం చేసుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్.